आदित्योर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेले तीक्ष्णं शर्मिहिरो रविः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वंदे शम्भुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्तो योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनो महापापकर्मं वंदे मकाराय नमो नमः। 2025 సంవత్సరం మే నెల. ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి. ఏమిటంటే గురువు 14వ తారీఖు రాత్రి 10:36 వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు. చూడండి, ఈ నెల ఈ మేషరాశికి ఫలితాలు చెప్పుకుందాం. ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు. ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల 14వ తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు. ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. ఆయన అతిచార మీద మిథున రాశికి రావటం చాలా విశేషం. ఉచ్చకిపోతున్నాడు, చాలా మంచి చేసేవాడు. తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల 18వ తారీఖు మారుతున్నాయి. ఈ మే నెల 18వ తారీఖు రోజున ఈ రాహుకేతువులకు ఎక్కడుస్తున్నారు. ఈ 18వ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి కుంభరాశికి వస్తున్నాడు. అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు. ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి. అటువంటి గ్రహాలు ఏమైనా సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు. అట్లాగే సంవత్సరం 6 మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల 18వ తారీఖు రోజున మీనం నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు, కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు. కేతువు సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఇట్లా రాహువు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు.
దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని రాసులకి చాలా బాగా ఉధృతంగా, బాగా మంచిగా, ఎంతో పైకొచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి. అయితే ఇవన్నీ ఏమిటాయంటే మనం ఏం చేయాలి? ఈ రాసులు 14వ తారీఖు, 18వ తారీఖు. 14వ తారీఖు గురువు, 18వ తారీఖు రాహు, కేతువు మారుతున్నారు. ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు. గురువు 6 నెలల పాటు అట్లాగే ఉంటాడు. అట్లాగే రాహు, కేతువు కూడా సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. గోచారమే కాదు, గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను. ఈ మేషరాశిలో గురువు, రాహువు మారే విషయం చెప్పాను. దీన్ని మేషరాశి వరకు నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి. ఏమిటి? గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశి 14వ తారీఖు మారుతున్నాడు. అట్లాగే రాహువు, కేతువు మే నెల 18వ తారీఖుకి రాహువేమో మీనం నుంచి కుంభానికి, కేతువేమో కన్య నుంచి సింహానికి మారటం జరుగుతుంది. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు. అందులో శనేమో 2 సంవత్సరాలు 6 మాసాలు మారే శని మొన్న 30వ తారీఖుకి మీన రాశికి వచ్చాడు. ఈ శని కూడా 2 సంవత్సరాలు 6 మాసాలు మీనంలోనే ఉంటాడు. మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జన్మలగ్నం వస్తుంది. ఆ జన్మలగ్నం చూపించుకోవాలి. గోచారం అంటే 25 వంతులే. జన్మలగ్నం బట్టి వచ్చేది 75 వంతులు. ఈ రెండు కలిసి జాతకం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలు 3 కూడా మారటం చేత చాలా సమస్యలు వచ్చేట్టుగా ఉన్నాయి. దేశానికి, ప్రపంచానికి కూడా సమస్యలు, ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది. బాగా గుర్తించాలి. ఇది గుర్తించి ప్రతివాడు కూడా మీ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే తారుమారైన తర్వాత ఆలోచన కాదు, ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి మీన రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి. ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా. ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ, రాహుని గురించి కానీ, కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి, వేరే చెప్పేది ఏమీ లేదు. కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, కుటుంబ యుద్ధాలు, కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకు కూతుళ్ళకి, అత్త మామలకి, అత్త కోడళ్ళకి, దేశంలో రాజకీయ నాయకులకి, మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు, ప్రతిపక్షం వాళ్ళు మరి అధికార పార్టీతో పేచీలు కాదండి. మన ఇండియాలోనే కేంద్రంలో, రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి ఎట్లా ఉంది, ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనేదాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం 2025 సంవత్సరం మే నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు, రవి, గురువు
ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది, వివాహం చేసుకుంటానే బాగుంది, ఇల్లు కొనుక్కుంటానే, స్థలాలు కొనుక్కుంటానే, పొలాలు కొనుక్కుంటానే చాలా బాగుంది. రవి వల్ల ఉద్యోగ ప్రమోషన్లు బాగుంటాయి, గురువు వల్ల విద్యా ఉద్యోగం బాగుంటుంది. కానీ శని మాత్రం అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉన్న శని వల్ల ప్రాణకంటకుడు. నీవు ఎంత ఉన్నతంగా ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఎంత బాగా సంపాదిస్తూ ఉన్నా, నీ పక్కవాడు ఏదో ఒకటి కాజేసి నీ నెత్తినేస్తాడు. దానివల్ల ఉద్యోగం పోతుంది, పోలీస్ కేసు అవుతుంది, జైలు పోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే అష్టమ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే ప్రాణకంటకుడు, ప్రాణం వేసినంత పనిచేస్తాడు. కాబట్టి అష్టమ శని ఉండగా చాలా జాగ్రత్త అవసరం. ఈ అష్టమ శని 2 సంవత్సరాల దాకా ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని మారడు. ఈ శని మారితేనే కానీ మీ పరిస్థితులు బాగుండవు. కాబట్టి సింహరాశికి శత్రువు శని. ఈ శని పూర్తిగా అపకారం చేసేటువంటి వాడు. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మీ చేతితో ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మీ డబ్బులు మీకు తిరిగి రావు. ఎవరికైనా చీట్లు కానీ, ఇండస్ట్రీస్కి బ్యాంక్కి లోన్స్ కానీ తీసుకునే వాళ్ళకి మీరు హామీ సంతకాలు పెడితే మాత్రం ఆ తీసుకున్నవాడు అసలు దొరకడు, వాడు పారిపోతాడు డబ్బులు తీసుకొని. అవి మొత్తం నువ్వే కట్టాలి. నీ ఆస్తులు అమ్మినా కూడా బాకీలు తీరవు. నీ బతుకు చాలా ఇబ్బంది అవుతుంది, కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అవుతుంది. ఇది కాకుండా ఉండాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకొని పక్కవాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నువ్వు ఎంత మంచిగా ఉంటారో నిన్నంత కొంప తీస్తారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సింహరాశి చాలా మంచి రాశి. అందరికీ సహాయం చేసే మనస్తత్వం కలిగిన రాశి. అటు మంచి సంగతి అట్లా వదిలేసేయండి. ముందు నీ బతుకు నువ్వు చూసుకో. తనకు గాని ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నారు. కొన్న అసలు రేటు కంటే తగ్గించి అమ్మితే మొదలు చెడ్డ బేరం. తనకు గాని ధర్మం అంటే సంపాదించి ఊళ్ళో వాడికి పెట్టడం తనకు గాని ధర్మం. ఈ రెండిట్లో ఏం చేసినా ఇబ్బంది. వ్యాపారం బాగుంది కదా అని అనవసరమైన కొత్త వ్యాపారాలు పోవద్దు. అట్లా పోతే నష్టపడతారు. అన్ని విధాలా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూసుకోవాల్సిన రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జీవితంలో 30 సంవత్సరాలకు ఒక్కసారి శని అష్టమంలోకి వస్తాడు. ఈ అష్టమంలోకి వచ్చిన శని వల్ల యాక్సిడెంట్ కానీ, దెబ్బలు తగలటం కానీ, వ్యాధులు కానీ, అసలు జీవితం నరకం పని చూపిస్తాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత మంచిది. స్వస్తి.